అందరికీ నమస్కారం। ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ ప్రజాప్రతినిధులతో పాటు మున్సిపల్ అధికారులు కుమ్మక్కై బోడుప్పల్ ఆదాయానికి గండిగొడుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం। ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి అధికార యంత్రాంగం రాజకీయ నాయకులతో కుమ్మక్కై బోడుప్పల్ మున్సిపల్ ఆదాయానికి గండిగొట్టి ఈరోజు భారీగా అక్రమ నిర్మాణదారులకు అడ్డాగా మారినటువంటి వైనాన్ని మనం ఈరోజు బోడుప్పల్లో చూస్తున్నాం। బోడుప్పల్లు, చెంగిచెర్ల, బొల్లిగూడ ఇలాంటి కాలనీలలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు, వీటికి పర్మిషన్లు ఎవరిస్తున్నారు? ఈ కట్టడాలు చేస్తుంటే అధికారులకు కనిపిస్తలేదా? కమిషనర్ గారికి కనిపిస్తలేదా? టీపీఓ గారికి కనిపిస్తలేదా? లేకపోతే రాజకీయ ప్రతినిధులకు కనిపిస్తలేదా? వీళ్ళందరూ ఇంకా మేము అధికారంలోనే ఉన్నాం అనుకుంటున్నారా? ఇంతకుముందుకున్న అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కట్టడాలను ప్రోత్సహించారు, అధికారంలో లేనప్పుడు కూడా ఇలాంటి కట్టడాలను ప్రోత్సహించి దీనివల్ల ప్రజలపైన ఎంత భారం పడుతుంది? వీళ్ళకి ఎంతవరకు పర్మిషన్ ఉందో అంతవరకు వీళ్ళని కట్టనేయకుండా అక్రమంగా ఇంకా 2-3 ఫ్లోర్లు పర్మిషన్ తీసుకుని 5-6 ఫ్లోర్లు ఎలా వేయనిస్తున్నారు? దీనిపైన మా ఫెడరేషన్ దృష్టికి పలు కాలనీలకి ఇంతకుముందు వినతి పత్రాలు వస్తే దీన్ని గౌరవ కమిషనర్ శైలజ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది। వారు తక్షణమే ఆపుతా అని చెప్పారు। టీపీ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, వారు తక్షణమే కూల్చివేస్తాం, ఆపుతాం అని చెప్పారు। ప్రాంతాల వారీగా ప్రూఫ్లతో సహా తీసుకుపోయినాం, అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళకి ఇంకా కొమ్ము కాసినట్టుగా ఈరోజు వాళ్ళ నిర్మాణాలు చూస్తే మనకు అర్థమవుతుంది। దీన్ని పట్టేసి వీళ్ళ అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కరని చెప్పేసి మేము ఏం చేస్తున్నామంటే ఫెడరేషన్ పక్షాన ఎక్కడ బోడుప్పల్లో కూడా దాదాపు 12-13 సంవత్సరాలకించి ప్రజల సంక్షేమం కోసం కొట్లాడుతున్న ఫెడరేషన్ ఈరోజు మరో అడుగు ముందుకేసి రేపు 3వ తారీఖు బుధవారం రోజున ఉదయం 10 గంటలకు బోడుప్పల్ మున్సిపల్ ఆఫీస్ ముంగట దాదాపు 300-400 మందితోటి ధర్నా ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది। ఎందుకు అంటే మీరు పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకోండి, దానికి మేమేమి వ్యతిరేకం కాదు, కానీ మీరు తీసుకున్న పర్మిషన్ వేరు, ఏమాత్రం సెట్ బ్యాక్ లేకుండా ఇళ్లకు ఏమాత్రం సెట్ బ్యాక్ లేకుండా మీరు అక్రమంగా నిర్మాణాలు చేస్తే ఇది ఫెడరేషన్ చూస్తూ ఊరుకోదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ 3వ తారీఖు అక్రమ నిర్మాణాలపై ఫెడరేషన్ చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి బోడుప్పల్ కాలనీ వాసులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను। థ్యాంక్ యూ। బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ మాకు వచ్చిన ఫిర్యాదులు, బోడుప్పల్లో ఉన్న ప్రజలందరూ చాలా మంది ఇబ్బంది పడుకుంటూ ఏడ్చుకుంటూ మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, ఎవరు ఇల్లు కట్టుకున్నా చేతులు చాపుతున్నారు। మాజీ నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, కార్పొరేషన్ వాళ్ళండి, ఇల్లు కట్టుకున్న పాపానికి బేస్మెంట్ కట్టడం మొదలు పెట్టగానే ప్రతి ఒక్కరు బ్లాక్మెయిల్ చేయడము, నువ్వు డబ్బిస్తేనే కట్టాలి లేక కట్టొద్దు అనే విధంగా వాళ్ళని భయభ్రాంతులు చేస్తే మేము వెళ్ళి మా దగ్గరకు వస్తారు, వచ్చినప్పుడు అడుగుతాం, అయ్యా మరి మీరు పర్మిషన్ తీసుకుని కడుతున్నారా? ఎట్లా ఏంటంటే పర్మిషన్ తీసుకున్నాం సార్, అన్నీ తీసుకున్నాం, అయినా కానీ ఈ దోచుకోవడం అనేది సరిగా జరుగుతలేదు సార్ అని చెప్పేసి కొంతమంది ఫిర్యాదు, మరో కొంతమంది పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా 1-2 పర్మిషన్ తీసుకొని 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కూడా కట్టుకున్న వాళ్ళు। ఆ విధంగా చేస్తే బోడుప్పల్ కార్పొరేషన్లోని ఉన్న రెవెన్యూ ఆదాయం ఏదైతుందో అది గండిపడి అభివృద్ధికి వెనుకబడిపోతుంది। మీరు చూస్తూనే ఉన్నారు, బోడుప్పల్లో కానీ చెంగిచెర్లలో కానీ రేపు జిహెచ్ఎంసీలో కలబోతుంది, అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా మనము మంచిగా చేద్దాము, ఇలాంటి అక్రమాలు జరగకుండా చూద్దామని ఏ కార్పొరేషన్ కానీ మాజీ నాయకులు కానీ ఏ నాయకులు కానీ దృష్టికి తీసుకొచ్చలేరు, అది వెనుకబడేస్తున్నాం। రెవెన్యూ అనేది గవర్నమెంట్కి చెందితే మనకి ఇప్పుడు మన కాలనీలలో రోడ్లు చూడండి, గుంతలు పడి ఉన్నాయి, ఎక్కడ చూసినా డ్రైన్లు పొంగిపోతున్నాయి, అలాంటి డబ్బు లేక రెవెన్యూ లేక చేయట్లేదని చెప్తున్నారు। రెవెన్యూ లేక కాదు, మనము కరెక్ట్గా ఉండి అందరికీ శ్రద్ధతోటి పర్మిషన్లు ఇచ్చి లంచాలకు అలవాటు పడడం మానేసి చేస్తే కొన్ని కోట్ల రూపాయలు నిధులు వస్తాయి కార్పొరేషన్కి, ఆ నిధులతో ఎన్నో కాలనీలు మనము అభివృద్ధి చేసుకోవచ్చు, కానీ అలాంటి జరుగుతలేదు। అందుకే ఈ ఫెడరేషన్ కన్నెర్ర చేసి ఉన్న మా దగ్గర 200 కంప్లైంట్లు ఉన్నాయి, ఆ కంప్లైంట్ల ఆధారంగా మేము 3వ తారీఖు రోజున బహిరంగంగా 100 మందితో ముట్టడిస్తామని కూడా చెప్తున్నాము। ఆ రోజు పాదయాత్ర చేస్తాము, అవసరం వస్తే ఎక్కడికైనా వెళ్ళి మా ప్రజలు, బోడుప్పల్లో ఉన్న ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు మేము అండగా ఉండి వాళ్ళకు సహకరిస్తామని బహిరంగంగా కార్పొరేషన్ వారికి లీడర్ వారికి హెచ్చరించి చెప్తున్నాము।
ఈరోజు బోడుపల్లిలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాల గురించి ఫెడరేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. 3వ తారీఖున దాని గురించి ధర్నా చేయాలనే విధంగా మేము ఫెడరేషన్ నిర్ణయించాము. ఎందుకంటే ఈ మున్సిపాలిటీకి రావాల్సిన యొక్క పన్నుల రూపాయలే కానీ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళకి పన్ను కట్టాల్సి ఉంటుంది కదా, అవన్నీ కూడా లాస్ అవుతున్నాయి. కాబట్టి మున్సిపాలిటీకి రావాల్సిన ఆ యొక్క నిధులు రాకుండా పోతున్నాయి. కొంతమంది స్వార్థపరులు ఆ విధంగా వాటిని అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా అని కాదు మేము చేసేది, అట్లాంటివన్నీ పర్మిషన్ తీసుకుని కట్టమని చెప్పేసి మేము వాళ్ళని అడుగుతున్నాం. పర్మిషన్ తీసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు వస్తాయి, మనం కూడా అది ఏది నిజం ఏది అబద్ధం అన్నది కూడా అందరికీ తెలుస్తుంది. కాబట్టి పర్మిషన్ తీసుకు కట్టాల్సిందిగా మీ యొక్క ఇప్పటి నుంచి అన్నా కానీ ఆ విధంగా జరిగితే మన బోడుప్పల అభివృద్ధికి ఆ యొక్క నిధులు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ యొక్క ధర్నాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది 3వ తారీఖుని ఫెడరేషన్ నిర్ణయించింది. ఓకే. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ యొక్క ముఖ్య మీడియా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా మటుకు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి అడ్డుకోనికి ఎవరు లేరని చెప్పి రాజకీయ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ అనుకుంటున్నారు. ఏదైతే గవర్నమెంట్కు రావాల్సిన ఆదాయం ఉందో ఆ ఆదాయము ఆఫీసర్లు మాజీ కార్పొరేటర్లు లబ్ధి పొందుతున్నారు. ఏదైతే కార్పొరేషన్కు రావాల్సిన నిధులు ఉన్నాయో ఆ నిధులు రాకుండా నష్టం జరుగుతుంది. ఆ నిధులు గవర్నమెంట్కు రావాలి, నిర్మాణాలు సక్రమంగా జరగాలని చెప్పి మా యొక్క రామలన్న పిలుపునిచ్చినాడు. 500 మందితోటి రేపు 3వ తారీఖు బుధవారం రోజు ధర్నా చేయడానికి మున్సిపాలిటీ ఆఫీస్ ముంగట మా యొక్క పెండెస్ ఆధ్వర్యంలో అందరూ నిర్వహించడం జరిగింది. ఈ వీడియో మిత్రులు కానీ ప్రజలు కానీ దీనికి సహకరించాలని చెప్పి మా యొక్క ముఖ్య ఉద్దేశం.